సర్వలోకము ప్రజలారా, నేను మీ పాపమును, వ్యాధులను, శాపములను, శిక్షలను అన్నిటినీ భరించాను. ఇక మీకు రెండవ మరణము లేదు అని వధువు సంఘముతో దేవుడు చెప్తున్నారు. ఇవన్నీ మాటలు దేవుడు నెరవేర్చారు. ప్రవచన వాక్యము చదువుకున్నాము. విలాప వాక్యములు 4:22. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను, ఇక మీదట ఆయన మరెన్నడూ నిన్ను చెరలోనికి కొనిపోడు. నెరవేర్పు వాక్యము. రోమా 10:4. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నారు. అంటే ధర్మశాస్త్రమును దేవుడు నెరవేర్చారా, నెరవేర్చలేదా? ఏ విధంగా నెరవేర్చారంటే, ధర్మశాస్త్రము మనకు ఎలాగూ కనిపిస్తుంది, మనం ఏం పాపం చేశామో అది చూపిస్తుంది మనకు. అద్దం ఎలాగూ మనము అద్దం ముందు నిలబడితే మనం కనిపిస్తామా లేదా? మనలో ఏమి లోపములు ఉన్నవి కనిపిస్తాయా లేదా? అలాగూ దేవుడు ధర్మశాస్త్రమును చూస్తే మన పాపములు తేటగా కనిపిస్తున్నాయి, అద్దములాగా కనిపిస్తున్నాయి. ధర్మశాస్త్రమును చూస్తే ఎవరు రక్షింపబడరు. కానీ దేవుడు ఈ లోకమునకు వచ్చి మనకు రక్షణ అనుగ్రహించడానికి ఈ లోకమును వచ్చి చేయవలసిన పనులన్నీ చేసి నెరవేర్చి మనకు మాదిరి చూపించి పనులన్నిటినీ ముగించారు. ఆ శత్రువులను, సైతాను శక్తులన్నిటినీ దేవుడు బంధించి వేశారు. ఆ బంధించి వేసి ఈ లోకమునకు వచ్చి నెరవేర్చారు. సమాప్తమైనది మాటతో సైతాను తల చితకగొట్టబడింది. సమాప్తమైనదని మాట చెప్పగానే ప్రభువు కాళ్ళ కింద సైతానుగాడు సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు ఆ అధికారము వధువు సంఘమునకు మనకు ఇవ్వబడింది. ఆ అధికారము సైతానుగాడిని మన కాళ్ళ కింద చితకదొక్కాలి. సామెతలు 18:21. జీవమరణములు నాలుక వశములో ఉన్నాయి. మనం ఈ లోకంలో ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయితే మనలో చివరికి వచ్చే వరకు ఏమనిపిస్తుంది? ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇంకా వదిలేద్దామా అని అనిపిస్తుంది. కానీ చివరి వరకు ఎవరైతే దాన్ని చేస్తారో అప్పుడు విజయం లభిస్తుంది. అలాగే దేవుడు కూడా పనులన్నీ ఆయన చిత్తం ఏముందో తండ్రి చిత్తము నెరవేర్చి ఈ లోకములో సమాప్తమైనదని విజయముతో ఈ మాట చెప్తున్నారు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు వధువు సంఘమునకు ఈ అధికారం ఇచ్చారు కదా. ప్రకటన గ్రంథము 20:10లో సాతానుకు వాని దూతలకు ఏమొచ్చింది? నిత్య అగ్నిగుండం వచ్చింది. దేవుడు ఈ లోకమునకు రావడం వలన, ఆయన చేసిన కార్యములు వలన సైతానుకు నిత్య అగ్నిగుండం వచ్చింది. అలాగే ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక ప్రాంతంలో తండ్రి చిన్న కుమార్తె ఉంది. తండ్రి బర్త్డే వస్తుందనేసి చిన్న కుమార్తె తండ్రికి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలనేసి అనుకుంటుంది. కానీ తన దగ్గర ఏమి ఉండదు కాబట్టి రోజులాగే ఇలాగూ చేస్తూ ఒకరోజు ఇంకా తండ్రి బర్త్డే ఒక రోజు ముందు ఆ రాత్రి ఒక గిఫ్ట్ బాక్స్ రెడీ చేస్తుంది. చేసిన తర్వాత ఆ చిన్న కుమార్తె తండ్రి దగ్గరికి వచ్చి ఆ రోజు పొద్దున్నే తండ్రి లేవకముందే లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ అని లేపి తండ్రికి విషెస్ చేస్తాడు. డాడీ నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను నేను అంటే తండ్రి ఆ గిఫ్ట్ తీసి చూస్తే ఓపెన్ చేసి చూస్తే దానిలో ఏమీ ఉండదు, ఎంటీ బాక్స్ ఉంది. అంటే ఆ కుమార్తె ఏమని చెప్తుంది? డాడీ ఈ గిఫ్ట్ నిండా నా ప్రేమ ఉంది అని చెప్తాడు. అంటే తండ్రికి ఆ మాటకి చూసి కోపం వచ్చేసి పక్కన పడేస్తాడు. ఇక ఆ చిన్న పాప బాధతో వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకి ఒక 2-3 డేస్ తర్వాత అమ్మాయికి జ్వరం వస్తుంది, కొంచెం జ్వరం వస్తే ఇంకా టాబ్లెట్స్ వేసినా తగ్గకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే కొన్ని రోజుల తర్వాత తనకి బ్లడ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. అయితే దానికి ట్రీట్మెంట్ లేదు. ఇంకా దాని తర్వాత బ్లడ్ క్యాన్సర్ అని చెప్పడంతో ఇంకా కొన్ని రోజులకు చనిపోతుందని డాక్టర్ గారు చెప్తే తండ్రి బాధతో ఇంటికి వస్తారు. ఆ కుమార్తె ఆయన కొన్ని రోజులకు చనిపోతుంది. అప్పుడు ఆ తండ్రి ఆ చిన్న కుమార్తె ఇచ్చింది కదా బాక్స్, ఆ గిఫ్ట్ బాక్స్ చూసి దీన్ని తీసుకొని అప్పుడు ఆ కుమార్తె చెప్పిన మాటలు గుర్తు చేసుకొని
ఈ గిఫ్ట్ బాక్స్ నా కుమార్తె అప్పుడు ఇచ్చింది కదా అనేసి ఇంకా జ్ఞాపకం చేసుకుని చాలా ఇంకా ప్రేమ ఎక్కువైపోతుంది. ఇంకా తన మీద ఇంకా తన వద్ద లేకపోయినా తన తల దగ్గర గిఫ్ట్ బాక్స్ పెట్టుకొని ఇంకా జీవితం అట్లా బ్రతుకుతాడు. అయితే మనం సిల్వను చూస్తే మనకు ఏమనిపిస్తుంది, ఇంకా దేవుడు అన్ని నెరవేర్చినాడు అనిపిస్తుంది. కానీ ఖాళీగానే అనుకుంటున్నాం మేము, కానీ అట్లా కాదు. దేవుడు తన ప్రేమను మనకు చూపించారు. మన పాపములను తన సిలువపై వేసుకొని బలియాగమైపోయారు ఆయన. కాబట్టి మనమందరము మనము దేవుని చిత్తములో ఏముందో ఈ లోకమునకు మనం పంపించారు మన దేవుడు మనల్ని. మనము దేవుని చిత్తములో ఉన్న మాటను నెరవేర్చాలి. దేవా మీ చిత్తం ఏముంది నాయన, సువార్తను ప్రకటించాలా, ఎంతమంది మీ చిత్తములో ఉన్నారు, మన వలన ఎంతమంది నడిపింపనై ఉన్నారో, మనకు ఎంతమంది సువార్త ప్రకటించాలో అంతమందికి మనం ప్రకటించాలి. అప్పుడే మనము మన జీవితం సమాప్తమైనదనే ఒక మాట మనము బాధతో కాదు, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అలా కాదు, కానీ విజయముతో ఈ మాట చెప్పాలి. మనము విజయముతో ఈ మాట చెప్పడంతో దేవుని పని నెరవేర్చిన వారని ఉంటాము. ఇంకా దేవునికి ప్రార్థన చేసే వాళ్ళు అంటే ఒక్క పని కాదు, సువార్త కాదు, ఇంకా వాక్యములో కానీ ఇంకా దేవుని చిత్తములో, దేవా మీ చిత్తం ఏముంది నాయన ఈ జీవితములో, మీ కొరకు నేనేం చేశాను అని ఆత్మీయముగా ఆలోచించి ఇంకా అందరూ కొనసాగాలి అని ఇంటి వాక్యము ఇచ్చిన అమ్మగారికి